తండ్రి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీతో పేదలకి ప్రాణం పోస్తే తనయుడు సీఎం వైఎస్ జగన్ ఫ్యామిలీ డాక్టర్ పేరుతో ఇంటి ముంగిటికే వైద్యాన్ని తీసుకొచ్చి వైద్యరంగ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించారు. ఫ్యామిలీ డాక్టర్ స్కీమ్తో ఖరీదైన మందులు ఇంటికే డోర్ డెలివరీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ కొత్త చరిత్ర సృష్టిస్తోంది. రోగులకు సంజీవనిలా మారి అందరి ప్రశంసలు పొందుతోన్న ఫ్యామిలీ డాక్టర్ మెడిసిన్ డోర్ డెలివరీ కార్యక్రమాలపై సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఫ్యామిలీ డాక్టర్ విధానంతో పేదవాడి ఇంటి వద్దకి వైద్యాన్ని తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా మందులను సైతం ఉచితంగా డోరు డెలివరీ చేస్తోంది. ప్రజలకు ఉచితంగా మందులను పంపిణీ చేస్తూ ప్రజల ప్రశంసలు అందుకుంటూ వైద్య ఆరోగ్య శాఖ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఏడాదిలో సుమారు 3.5 కోట్ల మందికి ఫ్యామిలీ డాక్టర్ ద్వారా వైద్య సేవలు అందగా నెల రోజుల్లో దాదాపు 1,00,000 మందికి గుండె, క్యాన్సర్, న్యూరో, లివర్, డయాబెటీస్ తదితర దీర్ఘకాలిక రోగాల మందులను ఉచితంగా డోర్ డెలివరీ చేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా గత ఏడాది ఏప్రిల్ 6వ తేదీన ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా ఇంటి వద్దకే వైద్యాన్ని తీసుకొచ్చే ప్రక్రియను ప్రారంభించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. పేదల ఇంటి ముంగిటికి వైద్యాన్ని అందించడం ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రధాన ఉద్దేశం. ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలు కావడంలో గ్రామ స్థాయిలోని డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు ప్రత్యేక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైన ఫ్యామిలీ డాక్టర్ విధానంతో ఇప్పటి వరకు దాదాపు 3.5 కోట్ల మందికి పైగా వైద్య సేవలు పొందారు. ఫ్యామిలీ డాక్టర్ విధానం పటిష్టంగా అమలు చేయడానికి అదనంగా 260 104 వాహనాలను కొనుగోలు చేశారు. ఇప్పటికే ఫ్యామిలీ డాక్టర్ విధానం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి పిహెచ్సికి 2 వైద్యులను నియమించారు. ఇందులో భాగంగా పిహెచ్సి పరిధిలోని ప్రతి డాక్టర్ తన పరిధిలోని గ్రామాలను నెలకు 2 సార్లు సందర్శించి విలేజ్ హెల్త్ క్లినిక్లకు వెళ్లి గ్రామ ప్రజలకు వైద్య సేవలు అందిస్తారు. దీర్ఘకాలిక రోగాలతో మంచాన పడ్డ రోగుల ఇళ్ల వద్దకే వైద్యులు వెళ్లి వారి ఆరోగ్యాన్ని పరిశీలించి చికిత్స అందిస్తారు. మన హెల్త్ సిబ్బంది వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి డోసేజ్ కానివ్వండి, ఎలా వేసుకోవాలి, ఏ ట్యాబ్లెట్ ఎలా వేసుకోవాలి అనేది ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి అందచేసే ఏర్పాటు చేస్తున్నాం. మనం ఓవరాల్గా చూస్తే కనుక ఎంటైర్ కంట్రీలో అంటే ఇలా క్రానిక్ పేషెంట్స్ని దృష్టిలో పెట్టుకుని ఆల్మోస్ట్ వాళ్ళకి ప్రతి నెల కనీసం 2,000 నుంచి 4-5,000 రూపాయల వరకు ఖర్చు అయ్యే మెడిసిన్స్ని మనం ఉచితంగా వాళ్ళ డోర్ స్టెప్ దగ్గరే డెలివరీ చేయడం అనే స్కీము ఎంటైర్ కంట్రీలో ఎక్కడా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా 10,032 డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ప్రతి క్లినిక్ ఒక బిఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వారిని కమ్యూనిటీ హెల్త్ అధికారిగా, ఒక ఏఎన్ఎం, ప్రతి 1000 జనాభాకు ఒక ఆశా కార్యకర్తను నియమించారు. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో డయాబెటీస్, హైపర్ టెన్షన్, ఫిట్స్, లివర్, కిడ్నీ, గుండె సంబంధిత వ్యాధులు తదితర దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వారిని దాదాపు 15 లక్షల మందిని గుర్తించారు. ఇందులో ఎక్కువ మందికి ఖరీదైన మందులు అవసరమవుతాయి. ఖరీదు ఎక్కువ ఉన్న టాబ్లెట్లను ప్రభుత్వమే కొనుగోలు చేసి రోగులకు ఉచితంగా డోర్ డెలివరీ చేస్తోంది. ఆల్మోస్ట్ లాస్ట్ 1 మంత్ అప్రాక్సిమేట్గా మనం జనవరి 6th ఆ రేంజ్లో మనం స్టార్ట్ చేశాము. సో ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ 1 మంత్ మనం ఇది ప్రాక్టికల్గా ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనేది చూసుకున్న తర్వాత లాస్ట్ 1 మంత్లో మనం స్ట్రీమ్ లైన్ చేసి ఇదంతా సిస్టమేటిక్గా చేయడం మొదలైన తర్వాత ఆల్మోస్ట్ 1,00,000 మంది, సుమారు 1,00,000 మందికి మనం డైరెక్ట్గా ప్యాకెట్స్లో వాళ్ళ ఇంటికే వాళ్ళకి 2 నెలలకు కావాల్సిన మెడిసిన్స్ వాళ్ళకి అందచేసే ఏర్పాటు మనం చేయగలిగాము. సో ఆల్మోస్ట్ యావరేజ్గా మనం చూస్తే కనుక రోజుకి 4,000 నుంచి 6,000 రిక్విజిషన్స్ మనకు వస్తున్నాయి. మందులను డోర్ డెలివరీ చేయడం ద్వారా ఇంటి నుంచి బయటకు కదలలేని వృద్ధులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది. ఉచిత వైద్యంతో పాటు ఉచితంగా మందులు లభిస్తుండటంతో లక్షలాది మంది పేద కుటుంబాలు అనారోగ్య సమస్యల నుంచి బయటపడుతున్నాయి. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధించాలనే వైఎస్ జగన్ ప్రభుత్వ లక్ష్యం నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయి. ఫ్యామిలీ డాక్టర్ విధానం పటిష్టంగా అమలు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 53,000 మందికి పైగా స్పెషలిస్ట్ వైద్యులు, వైద్య సిబ్బందిని ప్రభుత్వం నియమించింది. అంతేకాకుండా గ్రామ స్థాయిలో వైద్యం అందించే వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వడం కోసం పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మెడిసిన్ డోర్ డెలివరీ కోసం ప్రతిరోజు దాదాపు 6,000 నుంచి 7,000 వరకు మందుల ప్రిస్క్రిప్షన్స్ అందుతున్నాయని అధికారులు చెబుతున్నారు. మందులు ఎప్పటికప్పుడు ఫ్రీ డోర్ డెలివరీ చేయడానికి పోస్టల్ శాఖతో ఒప్పందం కుదుర్చుకున్నామని, ఇప్పటికే ఉచితంగా మందులు పంపిణీ చేయడం ద్వారా నిరుపేదలకి ఎంతో మేలు జరుగుతోంది అంటున్నారు ఏపీ ఎంఐడిసి ఎండి మురళీధర్ రెడ్డి. ఆయనతో మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వినాయక్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఈ నేపథ్యంలో ఏ విధంగా ఈ డోర్ డెలివరీ చేపడుతున్నారు, ఎంతమందికి ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది, ఏ మందుల్ని సరఫరా చేస్తున్నారో తెలియజెప్పేందుకు మనతో పాటు ఏపీ ఎంఐడిసి ఎండి
మురళీధర్ రెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, ఏ విధంగా మనం ఈ మందులను డోర్ డెలివరీ ఫ్రీ చేస్తున్నాము, ఎంతమందికి ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది, ఏ విధంగా ప్రాసెస్ నడుస్తుంది సార్ అసలు? అంటే మనకు జగనన్న ఆరోగ్య సురక్ష భాగంగా అంటే ప్రతి గ్రామంలో కూడా వెళ్ళి ప్రతి ఇంటికి ప్రతి ఫ్యామిలీ వాళ్ళని కూడా డయాగ్నోస్టిక్ టెస్టులతో పాటుగా వాళ్లకు పరీక్షలు నిర్వహించడము, వాళ్ళకు కావాల్సినటువంటి మందులు ఇవన్నీ కూడా ఇవ్వటం జరిగింది. కాకపోతే దీనికంటే ఇంకొక అడుగు ముందరికి వేసి గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పింది ఏంటంటే, ఎవరైనా క్రానిక్ పేషెంట్స్ ఉంటే దీర్ఘకాలిక వ్యాధులతో ఉన్న వాళ్ళు కానీ, లేక ఎవరైతే ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ తీసుకొని ఆ ట్రీట్మెంట్లో కొన్ని స్పెసిఫిక్ డ్రగ్స్ వాళ్ళను ప్రిస్క్రైబ్ చేసి తగిన డాక్టర్సు మళ్ళీ వాళ్ళు ఆ గ్రామాలు లేకపోతే ఏదో ట్రైబల్ ఏరియాస్ నుంచి పట్టణానికి వచ్చి అక్కడ మందుల షాపుల్లో డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకోకుండా మనం మన డ్రగ్ స్టోర్ నుంచే వాళ్ళ ఇంటికే పోస్ట్ ద్వారా పంపిస్తే ఎలా ఉంటుందనే ఒక ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అత్యధికంగా వస్తున్నవి బీపీ అండ్ డయాబెటీస్కి సంబంధించినవే. అఫ్కోర్స్ మనకు బీపీకి అదేవిధంగా డయాబెటీస్కి సంబంధించినటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో హెల్త్ క్లినిక్స్లో మనకు 10,032 హెల్త్ క్లినిక్స్ ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ వాటిలో కూడా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే వాళ్లకు ఒక స్టాండర్డ్ డ్రగ్ ఇవ్వటం జరుగుతుంది. బట్ నేను ఇందాక చెప్పినట్టు కొన్ని కాంప్లికేటెడ్ కేసెస్, అంటే ఆ ట్యాబ్లెట్ వేసుకున్న బీపీ తగ్గలేదు, ఆ ట్యాబ్లెట్ వేసుకున్న షుగర్ తగ్గలేదన్న వాళ్లకు కాంబినేషన్ డ్రగ్స్ ఇస్తారు. అలాంటివి మాత్రం మనము వాళ్లకు నెల రోజుల పాటు కానీ 2 నెలల పాటు కానీ ప్రిస్క్రిప్షన్ ప్రకారంగా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకు అందుబాటులో లేని ఈ మందులను బయట నుంచి కొనుగోలు చేయడం మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, దీనికోసం ఏ విధంగా చేస్తున్నాం సార్? అంటే మనకు ఎన్నడూ లేని విధంగా దాదాపు 700 కోట్ల రూపాయల బడ్జెట్ కేవలం మెడిసిన్స్ గురించే ఉన్నాయి. అఫ్కోర్స్ ఇది అన్నీ ప్రైమరీ నుంచి టెరిషరీ యూనిట్స్ వరకు. సో ఆ బడ్జెట్ నుంచే మనము ఇది మీట్ అవుతున్నాం. ఇన్ అడిషన్ టు దట్ ఎన్హెచ్ఎంలో కూడా ఏదైతే ఉందో చేస్తున్నాము. మొత్తంగా చూస్తే కనుక అంటే పేదవాళ్ళకి ఇక్కడ వైద్యాన్ని చేరువ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మందులు కూడా నేరుగా ఇంటికి పంపించే ప్రయత్నం అయితే చేసిందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే అంటే ఈ మందులు కొనుగోలు ద్వారా వారి మీద భారం పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందనేది మనం భావించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగానే ప్రతినిత్యం కూడా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ అన్నిటికీ కూడా కలిపి దాదాపుగా 5,000 నుంచి 7,000 సబ్స్క్రిప్షన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏకంగా ఎవరైతే రోగులు ఉన్నారో వారికి నేరుగా ఉచితంగానే ఇళ్లకే ఈ విధంగా ఉచితంగా డోర్ డెలివరీ చేయడానికి మందులను కూడా పంపించే ప్రయత్నం అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ బాలు దిగల్స్ వినాయకరావు, సాక్షి టీవీ, మంగళగిరి నుంచి. ఏడాది కాలంగా రాష్ట్రంలో విజయవంతంగా అమలవుతున్న ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని పరిశీలించడానికి సాక్షి టీవీ బృందం కృష్ణా జిల్లా పెనమలూరు మండలం కానూరు గ్రామ విలేజ్ హెల్త్ క్లినిక్ ని సందర్శించింది. ఫ్యామిలీ డాక్టర్ వస్తారనే విషయం ముందుగానే తెలిసి ఉండడం వల్ల వైద్య సేవలు కావాల్సిన వారు క్లినిక్ వచ్చారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ విధానం అక్కడ ఎలా అమలవుతోంది, చికిత్స తీసుకుంటున్న వారు ఏమంటున్నారు? కానూరు విలేజ్ హెల్త్ క్లినిక్ నుంచి మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వినాయక్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపుగా 2 కోట్ల మంది నిరుపేదలకు వైద్య సేవలు అందాయి. ఇందులో భాగంగా ఇప్పుడు కొత్తగా మందులను కూడా ఇంటికే అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో దాదాపుగా 1,00,000 మంది వరకు కూడా ప్రజలకు నేరుగా వాళ్ళ ఇళ్ల వద్దకే మందులు కూడా వచ్చాయని చెప్తున్నారు. ఇక్కడ మనకి డాక్టర్ ఉన్నారు, ఆమెతో మాట్లాడించే ప్రయత్నం. మేడం, ఏ విధంగా ఉంది మీకు ఇక్కడ ఈ ఫ్యామిలీ డాక్టర్ విధానం ప్రారంభమై దాదాపుగా 1.5 సంవత్సరాల పైన అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు చూసుకుంటే అంటే ఎటువంటి కేసెస్ మీకు వస్తున్నాయి, అదేవిధంగా మీ పరిధిలో ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు, ఆ సమయంలో అంటే మీరు స్టార్ట్ చేసిన మొదట్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉంది అసలు? మాకు స్టార్టింగ్లో ఎక్కువ డయాబెటీస్ పేషెంట్స్, హైపర్ టెన్షన్ పేషెంట్స్, కార్డియాక్, ఇంకా ప్రెగ్నెంట్ లేడీస్ ఇలా వచ్చేవాళ్ళు. ఎవరైతే దూరంగా హాస్పిటల్కి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ దగ్గరికి వాళ్ళ ఇంటి వద్దకే వైద్యం రావడం వల్ల, ఈ దగ్గరకు వచ్చి రెగ్యులర్గా ఫాలో అప్ చేయించుకోవడం వల్ల వాళ్ళ ఆరోగ్యం ఖచ్చితంగా మెరుగైందైతే చెప్పగలం. ముందు అంత దూరం వెళ్ళలేక సరిగ్గా మందులు తీసుకోలేకపోవడం వల్ల వాళ్ళకి ఆ బీపీ కానీ షుగర్ కానీ అన్కంట్రోల్డ్ ఉండే. ఇప్పుడు రెగ్యులర్గా మేము రావడం, దగ్గరగా ఉండడం వల్ల వాళ్ళకి ప్రయాణ భారం తగ్గడం కానీ, డాక్టరే వచ్చి చూడడం, రెగ్యులర్ ఫాలో అప్ ఉండడం వల్ల వాళ్ళకి అంతా ఆరోగ్యం అయితే ఖచ్చితంగా మెరుగుపడిందని చెప్పగలం అండి. షుగరు బీపీతో బాధపడుతూ ఉన్నాను. అంతకుముందు నేను వెళ్ళాలి అంటే మా కొడుకులు తీసుకొని వెళ్ళి
వాళ్ళ కోసం ఆ ట్రీట్మెంట్ కోసం ఆ డాక్టర్ని కన్సల్ట్ చేయడానికి అంతసేపు మధ్యాహ్నం వరకు టైం పట్టేది. కానీ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పెట్టిన తర్వాత మా అంతటికి మేమే నడిచొచ్చి ఇక డాక్టర్ గారితో అన్ని పరీక్షలు చేయించుకొని వాళ్ళ చెప్పే మంచి మాటలు విని మా ఆరోగ్యాన్ని మేము బాగు చేసుకున్నాము. ఇప్పుడు నా బీపీ కంట్రోల్లో ఉంటుంది, షుగర్ కంట్రోల్ ఉంటుంది. ఇక్కడ మీరు మందులు ఫ్రీగా ఇస్తారు, సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటుంది. ఒకవేళ మనం రాకపోయినా కూడా రిమైండ్ చేస్తారు, ఫోన్ చేసి ఫాలోఅప్ చేస్తారు. ఇవాళ డాక్టర్ వచ్చారండి, మందులు వేస్తారు, తీసుకోండి. ఒకవేళ మనం మందులు కూడా వెళ్ళలేకపోతే ఆశా వర్కర్లు కానీ ఎవరన్నా వచ్చి మందులు ఇంటి దగ్గరే ప్రొవైడ్ చేస్తారు. ఇదైతే సర్వీస్ ఓరియంటెడ్ బాగుందండి. రీసెంట్గా కొద్దిగా యాక్సిడెంట్ అయ్యి లెగ్మెంట్స్ కట్ అయినాయి, దానికోసం కాల్షియం ట్యాబ్లెట్స్ ప్లస్ బీపీ షుగర్ రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నారు. ఇది నాకు విత్ ఎవిడెన్షియల్ ప్రూఫ్ ఉంది, తగ్గింది. షుగర్ వచ్చి కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది, ప్లస్ బీపీ కూడా ఇదివరకు ఎక్కువ ఉండేది, హైపర్ బీపీ నేను, ఇప్పుడు తగ్గింది 2 monthsలోనే. బట్ స్టిల్ ఆ డోసేజ్ దాని ప్రకారం మానిటర్ చేసి ఇస్తున్నారు, బాగుంది. ట్యాబ్లెట్స్ కూడా వర్త్వైల్. బీపీ షుగర్ ఎక్కువ ఉందేమో అని వచ్చానండి వేళ. అయితే షుగర్ అది కంట్రోల్ అయిందండి, 160లోకి వచ్చేసింది. బీపీ కూడా 130లోనే ఉందండి. ఈ మందుల వల్ల నేను చాలా ఆనందంగా ఉన్నా. ఎందుకంటే 5,000 ఖర్చు అయ్యేది, ఇప్పుడు ఖర్చు లేకుండా వస్తాను, దగ్గరలో ఉంది కాబట్టి. మాకు డాక్టర్లు కూడా బాగా చూస్తున్నారు. ఈ కళ్ళు ప్రాబ్లం ఉండి కళ్ళజోడు కూడా ఇచ్చారు. నాకు నెలకు 2,000 ఖర్చు అయ్యేది ట్యాబ్లెట్లు బయట. ఇప్పుడు ఆ ఖర్చు లేదు, ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నానండి. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ మీకు బాగా ఉపయోగపడుతుందంటారా? ప్రజలుగా మీరందరూ కూడా మీకు ఇంటి వద్దగా వైద్యం చేరడం అనేది, రావడం అనేది మీకు చాలా ఉపయోగపడుతుందంటారా? ఉపయోగపడుతుందండి. వేరే వాళ్ళు కూడా సజెస్ట్ చేస్తాను ఇక్కడ రమ్మని. ఈ చాలామంది పేషెంట్స్తో మనం మాట్లాడి ఉన్నాం, వారందరూ కూడా అంటే బీపీ కానీ షుగర్ కానీ ఇవన్నీ కంట్రోల్లోకి వచ్చాయి. 2-3 నెలలుగా మేము వాడుతున్న మందులు, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న మందులతోటి మాకు సత్ఫలితాలు వస్తున్నాయనేది కూడా వారు చెప్తున్నమాట. మరోవైపు మనం చూసుకుంటే కనుక అసలు ఒక విధంగా ఈ ఫ్యామిలీ డాక్టర్ విధానంలో లేనప్పుడు ప్రతి ఒక్కరికి కూడా దాదాపుగా ప్రైవేట్ హాస్పిటల్ని ఆశ్రయించిన సందర్భంలో 2,000 నుంచి 3,000 వరకు 5,000 వరకు కూడా ఖర్చు అయ్యేది. కానీ ఇప్పుడు ఖర్చు భారం తగ్గింది, దూరాభారం తగ్గింది, తమ ఇంటి వద్దకే వైద్యులు లభిస్తుందని అయితే ఆనందం అయితే వీరు వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ బాలుతో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, కానూరు నుంచి, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణా జిల్లా. ఫ్యామిలీ డాక్టర్ విధానంలో భాగంగా రోగులకు అవసరమైన మందుల చీటీలను ఆన్లైన్ ద్వారా సెంట్రల్ డ్రగ్ స్టోర్స్కి పంపిస్తారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్స్ నుంచి పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చిన ఉచిత మందుల ప్యాకెట్లని వైద్య సిబ్బంది బృందం తీసుకుని వాటిని నేరుగా రోగి ఇంటికే వెళ్లి ఫ్రీగా డోర్ డెలివరీ చేస్తారు. యాప్లో ఫోటో అప్లోడ్ చేయడం ద్వారా మందులు ఎవరు, ఎప్పుడు, ఏ సమయంలో అందించారో పరిశీలించే అవకాశం ఉన్నతాధికారులకి కలుగుతుంది. ఉచితంగా అందించిన మందులను ఆయా రోగులకు ఏ సమయంలో, ఎప్పుడు, ఎలా వేసుకోవాలో కూడా వైద్య సిబ్బంది వివరిస్తున్నారు. కానూరు నుంచి మా ప్రతినిధి వినాయక్ మరిన్ని వివరాలు అందిస్తారు. ఫ్యామిలీ డాక్టర్తో ఇంటి ముందుకే వైద్యాన్ని తీసుకొచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో వినూత్నమైన కార్యక్రమానికి రాష్ట్రంలో శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే ఖరీదైన మందులను ఇంటి వద్దకే సరఫరా చేసే కార్యక్రమానికి వైద్య ఆరోగ్య శాఖ శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇక్కడ పెనమలూరు నియోజకవర్గంలోని కానూరులో ఉన్నాం. ఇక్కడ ఇంటి వద్దకే ఈ విధంగా జగనన్న ఆరోగ్య సురక్షలో భాగంగా ఇంటి వద్దకి ఉచితంగా ఖరీదైన వైద్యాన్ని, ఖరీదైన మందులను కూడా అందిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏ విధంగా ఈ మందులు అందిస్తున్నారు, అదేవిధంగా దీనికి ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఏ విధమైన మందులు ఇక్కడ రోగులకు అందిస్తున్నారు అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇక్కడ ఈ MLHP అంటే మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్, ఈ గ్రామానికి సంబంధించిన ఒక BSc నర్సింగ్ స్టూడెంట్ ఉన్నారు, ఆమెతో మాట్లాడించేద్దాం. అదేవిధంగా మరొక వైపున ఫ్యామిలీ హెల్త్ డాక్టర్ సంబంధించి జిల్లా నోడల్ అధికారి ఉన్నారు, ఆమెతో కూడా మాట్లాడదాం. రోగులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ముందుగా దీపిక దగ్గరికి వెళ్దాం. దీపిక, మీరు ఏ విధమైన మందులు ఇక్కడ అందిస్తున్నారు, దీనికి సంబంధించి ప్రొసీజర్ ఎలా ఉంటుంది మీరు అందించే క్రమంలో? అసలు ఫస్ట్ అయితే మేము పేషెంట్ దగ్గర అడుగుతాం, వాళ్ళు ఏ మెడిసిన్స్ అయితే యూజ్ చేస్తున్నారో అవన్నీ కనుక్కుని, వాళ్ళు బయట ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అంటే వాళ్ళని కనుక్కుని, వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేయకుండా వాళ్ళకైతే బయట ఈజీగా 2,000-3,000 పెట్టి వాళ్ళు మెడిసిన్ కొనుక్కుని మళ్ళీ ఎంతో డిస్టెన్స్ కూడా వెళ్ళి అట్లా రావాల్సి వస్తుంది. కాబట్టి సేమ్ మెడిసిన్ మేము ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ ఏ రోజైతే జరుగుతుందో సేమ్ డే వాళ్ళ హాస్పిటల్ ఫైల్ తెప్పించి వాళ్ళు ఏ మెడిసిన్ అయితే యూజ్ చేస్తున్నారో సేమ్ మెడిసిన్ మేము ఇట్లా CHY యాప్లో క్రోనిక్ డిసీజ్ మెడికేషన్లో ఇట్లా ప్రిస్క్రైబ్ చేస్తాం సార్. 30 డేస్కి మెడిసిన్ ఇలా తెప్పిస్తాము. సో ఆ మెడిసిన్ ఒక 2 డేస్కి మనకి పోస్టల్ ద్వారా మన దగ్గరికే వస్తుంది. సేమ్ మేము వచ్చి ఒక ఆశా వర్కర్ని తీసుకొని వాళ్ళ ఇంటి వద్దకే వచ్చి వాళ్ళకు మెడిసిన్ ఇచ్చి ఎప్పుడైతే యూజ్ చేయాలో అవన్నీ వాళ్ళకి మేము చెప్పడం జరుగుతుంది సార్. మేము ఎప్పుడైతే మెడిసిన్ ఇస్తామో సేమ్ టైం మనం యాప్లో కూడా అప్డేట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు వెదర్ మెడిసిన్ డెలివర్ అయిందా లేదా,
అయితే కనుక ఎస్ అని పెట్టి మనం ఇచ్చినట్టు ఒక ఇమేజ్ క్యాప్చర్ చేసుకుని సబ్మిట్ చేయాల్సి వస్తుంది సార్. ఈ కృష్ణా జిల్లాలో నోడల్ అధికారిగా ఇంతవరకు మనం ఎంతమందికి ట్రీట్ చేయడం జరిగింది గడిచిన దాదాపుగా 2 సంవత్సరాలుగా? ఎటువంటి డిసీజెస్ వస్తున్నాయి ఎక్కువగాను? ఇప్పుడు ఈ మందుల్ని మనం ఎంతమందికి ఏ విధంగా సప్లై చేయడానికి ప్లాన్ చేసాం అసలు? అందరూ మొత్తం మనకి కృష్ణా జిల్లాలో పర్ డే 31 సెషన్స్ జరుగుతున్నాయి. టోటల్గా అయితే 357 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఉన్నాయి. అన్ని విలేజ్ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ ఎప్పుడైతే ప్రిస్క్రైబ్ చేస్తారో అది మన సిడిఎస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. త్రూ సిడిఎస్ ఏ డాక్టర్ గారు ఎక్కడ ప్రిస్క్రైబ్ చేశారో వాళ్ళకి త్రూ పోస్టల్ MLHP అడ్రస్కి మనం పంపించడం జరుగుతుంది విత్ డాక్టర్స్ నేమ్ అండ్ ఫోన్ నంబర్. మందులు ఇంటి వద్దకే తీసుకున్నారో వారు కూడా ఉన్నారు, పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్, మీకు దేనికి సంబంధించిన మందులు ఇంటి వద్దకు ఇవ్వడం జరిగింది? మీరు దేనికి సంబంధించిన మందులు ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది మీకు? షుగర్ కేను, బీపీ, డయాబెటిక్ వీటికి మందులు మాత్రం ఇంటికి తీసుకొచ్చి ఇస్తున్నారు. మాకు చాలా సంతోషకరంగా ఉంది. అంటే మీరు ఎలా అంటే గతంలో ఎంత ఖర్చు అయ్యేది సార్? ఇప్పుడు మీకు ఇంటికి తీసుకురావడం వల్ల మీకు ఏ విధంగా మేలు జరుగుతుందంటే ఏం చెప్తారు? మా గతంలో నెలకు 2,000 రూపాయలు అయ్యాయండి. అవి తెచ్చుకోవాలంటే సిటీకి వెళ్ళాలి. సిటీని తెచ్చుకోవాలంటే చాలా బాధగా ఉండేది. ఇప్పుడు మన ఇంటి దగ్గరికే వచ్చింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. ఇంటికే వచ్చి మందులు ఇస్తున్నారు. బాగానే, అంటే ఈ కాన్సెప్ట్ బాగుందా సార్ మీకు? అంటే ఇంటికి మందులు ఇవ్వడం అనేది మీకు ఉపయోగపడుతుందా? బాగా ఉపయోగపడుతుందండి. అమ్మ, మీరు దేనికి మందులు వాడుతున్నారు చెప్పండి అమ్మ. షుగర్ అండి. నా పేరు సుభద్ర. బాగా షుగర్ ఎక్కువగా ఉందండి, 350 అట్ట. ఈ మందులు మన జగన్ గారు మందులు పంపారు, షుగర్ తగ్గిందండి. వాళ్ళ టెస్ట్ చేయించుకుంటే ఇంటికే తీసుకొచ్చి మందులు ఇస్తున్నారండి. బాగానే ఉంది, నాకు షుగర్ తగ్గింది. ఇంటికి మందులు ఇవ్వడం అంటే మీకు ఖరీదైన మందులు ఏదైతే ఉన్నాయో మీరు వాడుతున్న మందులు ఇంటికి పంపించడం అనేది ఎలా అనిపిస్తుంది? డోర్ డెలివరీ చేయడం ఎలా అనిపించింది? డోర్ డెలివరీ మంచిదేనండి, బాగా సంతోషంగా ఉంది మాకు. అయ్యే వాడుకుంటాం. బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు దీనివల్ల? బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదండి. బయటికి టౌన్కి వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది మందులు. లేదు, అవసరం లేదు. ఇప్పుడు బాగానే ఉందండి. షుగరు వేసుకున్న మందులు మన జగన్ గారు పంపారు, బాగానే ఉంది. ఇప్పుడు మీకు మామూలుగా ఈ మందులు కనుక బయట కొనుక్కోవాలంటే ఎంత ఖర్చు అయ్యేదమ్మా అసలు? 2,000 అవుతున్నాయండి మందులు కొనుక్కోవాలంటే. ఒక నెలకే ఇద్దరికి కలిపి 4,000 అట్ట అవుతున్నాయి. మీకు ముఖ్యమంత్రి గారు తీసుకుని నిర్ణయం వల్ల చాలా మేలు జరిగినట్టేనమ్మా? బాగానే ఉందండి. ఆయన పంపించిన మందులు వేసుకుంటున్నా 4 రోజుల నుంచి. నేరుగా గ్రామానికి MLHPకి వెల్నెస్ హెల్త్ సెంటర్ కానీ లేదంటే కనుక విలేజ్ హెల్త్ క్లినిక్గా మనం పిలుస్తున్నాం, దానికి వస్తాయి. అక్కడి నుంచి ఈ విధంగా ఈ మందులు అన్నింటినీ కూడా వారి ఇంటికి అంటే 15 రోజులకు ఒకసారి చొప్పున ఈ మందులు నేరుగా డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది. ఇది ఒక వినూత్నమైన వైద్య విప్లవంగానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా నేరుగా ఇంటికే వైద్యాన్ని అందించిన ఘనత ఈ రాష్ట్రాన్ని దక్కుతుంది. ఇప్పుడు ఏకంగా ఇంటి వద్దకే డోర్ డెలివరీ చేస్తూ మందులను కూడా పంపిస్తున్న ఘనత కూడా ఈ రాష్ట్రానికి దక్కుతుంది. ఇప్పుడు ఈ విధంగా ఇటు ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కావచ్చు, జగనన్న ఆరోగ్య సురక్ష కావచ్చు, ఇప్పుడు ఇంటికి నేరుగా వైద్యాన్ని అదేవిధంగా మందులను పంపిస్తున్న డోర్ డెలివరీ చేస్తున్న విధానం కావచ్చు, ఇవన్నీ కూడా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే పలు రాష్ట్రాలు ఈ విధానాలని ఇప్పుడు అధ్యయనం చేయడానికి ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయంటే మనం నిజంగా ఏ విధంగా అడ్వాన్స్ స్థాయిలో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తుందనడానికి మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ బాలుతో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, విజయవాడ నుంచి. ఉచిత వైద్యంతో పాటు ఉచిత మందులు సైతం ఇంటికే అందుతుండడంతో రోగులు సంతోషిస్తున్నారు. కనీవిని ఎరుగని రీతిలో వైద్య సేవలు అందిస్తోన్న జగన్ ప్రభుత్వానికి అభినందనలు తెలుపుతున్నారు. ముఖ్యంగా అనారోగ్యంతో ఉండి కదల్లేని వారికి మెడిసిన్ డోర్ డెలివరీ విధానం ఒక వరం లాంటిదని చెప్తున్నారు. ఇక్కడ కుర్చీలో కూర్చుని మందులు అందుకుంటున్న వృద్ధుడి పేరు గద్దె వెంకటేశ్వరరావు. ఈయన వయసు 85 సంవత్సరాలు. భార్య మరణానంతరం ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నారు. దీనికి సైకియాట్రిక్ సమస్యతో పాటు COPD లాంటి సమస్యలు ఉన్నాయి. దీనికి వైద్యులు మందులు ఖర్చుగా నెలకు 4-5 వేలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. కొడుకు కూతురు ఉన్నప్పటికీ ఉద్యోగరీత్యా దగ్గరలో ఉండలేని పరిస్థితి. దీంతో వయసు ఎక్కువగా ఉన్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో ఆయన ఒంటరిగానే విజయవాడ సిటీకి వెళ్లి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లడం, మందులు కొనుక్కోవడం చేసేవారు. ఓపిక లేక కదలలేక గత కొన్ని నెలలుగా విజయవాడ సిటీకి వెళ్లి మందులు తెచ్చుకోవడం కూడా మానేశారు. ఇప్పుడు ప్రభుత్వమే ఫ్యామిలీ డాక్టర్ ద్వారా ఇంటి వద్దకే వైద్యాన్ని తీసుకురావడం, ఖరీదైన మందులను సైతం ఉచితంగా ఇస్తున్నారు. అంతేకాదు
ఉచితంగా డోర్ డెలివరీ చేస్తుండటంపై గద్దె వెంకటేశ్వరరావు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మనం చూసి డాక్టర్ గారు రాశారు, కొంటల బయట ఓపిక లేక. ఇప్పుడు మీకు ఇంటికి తెచ్చిచ్చారా? అప్పుడు ఇంటికి తెచ్చిచ్చారు, చాలా సంతోషం. ఇప్పుడు ఇంటికి తెచ్చివ్వటం అంటే బయటికి వెళ్ళి ట్రావెలింగ్, ఆటో ఖర్చులు ఇవన్నీ లేకుండా ఇంటికి వచ్చేసి చాలా సంతోషంగా డాక్టర్ గారు అమ్మట పెట్టుకొని వచ్చి మెడిసిన్స్ ఇచ్చారు. డోర్ డెలివరీ చేయడం మీకు ఎలా అనిపించింది? అంటే చాలా డోర్ డెలివరీ చేయటం చాలా సంతోషం. ఎవరు వస్తారు? ఈ రోజుల్లో ఎవరు వచ్చేవాళ్ళు ఉన్నారు? దేశంలో ఏ రాష్ట్రంలోనూ వైద్య ఆరోగ్య శాఖలో ఇలాంటి విప్లవాత్మక కార్యక్రమాలను ఏ ప్రభుత్వమూ చేపట్టలేదు. రోగం వచ్చిన తర్వాత వైద్యం చేయించుకోవడం కంటే ప్రాథమిక స్థాయిలోనే రోగాన్ని నివారించడం, సంపూర్ణ ఆరోగ్యంతో కుటుంబం సంతోషంగా జీవించడమే ఫ్యామిలీ డాక్టర్ ఫ్రీ మెడిసిన్ డోర్ డెలివరీ కార్యక్రమాల లక్ష్యం. అవి ఆంధ్రప్రదేశ్లో సక్రమంగా అమలవుతుండటంతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కు బాటలు పడుతున్నాయి.